హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని E3 రోడ్ దగ్గర అయితే ఉన్నాము. మనం దీన్ని సీడ్ యాక్సెస్ రోడ్ అని అంటాము. ఈ E3 రోడ్డుకి సంబంధించిన సెకండ్ ఫేజ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ప్రజెంట్ మనకు వచ్చేసి ఈ రోడ్ అనేది మంతెన సత్యనారాయణ ఆశ్రమం నుంచి దొండపాడు వరకు అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనకు మంతెన సత్యనారాయణ ఆశ్రమం నుంచి ఉండవల్లి వరకు అయితే సెకండ్ ఫేజ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ప్రజెంట్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ బోర్డు డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ నుంచి మనకు వెంకటపాలెం టు ఉండవల్లి వరకు అయితే సెకండ్ ఫేజ్ వర్క్స్ అయితే ఈ విధంగా అయితే స్టార్ట్ అయిందనమాట. ప్రాజెక్టులు ఎంత చూసుకోవచ్చు, మొత్తం మనకి ఆల్మోస్ట్ 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలాగే మనకి ఎప్పుడైతే అగ్రిమెంట్ జరిగిందో ఆ డేట్ కూడా చూసుకోవచ్చు. 28/4/2025 నాటికి అయితే జరిగింది. అలాగే అగ్రిమెంట్ పీరియడ్ కూడా 24 మంత్స్ అయితే ఉంది. ఈ రోడ్ అయితే వర్క్స్ అయితే మనకు అక్కడ ఉంది కదా, మనకు ఆ రోడ్డు కనిపిస్తుంది కదా, అక్కడ మనకు మంతెన సత్యనారాయణ ఆశ్రమం అక్కడైతే ఉంటుంది దాని బ్యాక్ సైడ్ అయితే. సో అక్కడి నుంచి అయితే మనకు కనెక్టివిటీ, ఇక్కడ నుంచి అయితే మనకు సెకండ్ ఫేజ్ వర్క్ అయితే ఇక్కడ నుంచి మనకు ఉండవల్లి వరకు అయితే కనెక్టివిటీ అయితే ఇస్తారు. దానికి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే అక్కడ ఎర్రమట్టి పోస్తున్నారో ఎర్రమట్టిని మొత్తం ఆ మిషనరీ అయితే మొత్తం అయితే నీట్గా అయితే చేస్తుంది. ఒక లెవెల్ అయితే చేస్తుంది. అక్కడ దెబ్బలు ఉన్నాయి కదా, అవన్నీ మొత్తం ఒక లెవెల్ అయితే చేస్తుంది. ఆల్మోస్ట్ ఈ వర్క్స్ అనేది 1 మంత్ బ్యాకే స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే మధ్యలో ఈ వర్షాలు రావడం, దీనివల్ల ఏంటంటే డిలే అయితే అయింది. ఇప్పుడు ఎండలు కాస్తున్నాయి కదా, వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ మాత్రం NCC వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఆ రోడ్ రోల్ ఉందో దాని లారీ పై నుంచి దించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఒకసారి అయితే దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఏదైతే ఆ మట్టి ఉందో ఆ మట్టిని మొత్తం ఆ రోడ్ రోల్ దించడానికి ఆ లారీ ఎత్తునైతే పోసారు. ఇప్పుడు దాని మీద నుంచే ఈ రోడ్ రోల్ అయితే దిగబోతుంది. చాలా డ్రైవర్ అయితే ఇదైతే చాలా జాగ్రత్తగా అయితే దించాలి. ఏమాత్రం కూడా ఇటు అటు అయినా కూడా వెహికల్ అయితే కింద పడిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత స్లోగా తీస్తున్నాడో. నీట్గా చూడండి, ఈ మట్టి చూడండి, ఆ లారీ వరకు నీట్గా పోసేస్తారు ఆ రోడ్ రోల్ దిగడానికి. ప్రతిదీ JCB రోడ్ రోలర్. అంటే ప్రీవియస్గా మనకి ఏంటంటే చూసుంటారు మీరు చిన్నతనంలో, ఈ తార్ రోడ్లు అయ్యేసేటప్పుడు రోడ్ రోలర్ అంటే మొత్తం 3 కూడా పెద్ద పెద్ద, అది ఫ్రంట్ ఏదైతే ఉందో అదే చక్రాల్లాగా ఉండేది. బట్ ఇప్పుడు టైర్లు అయితే వచ్చినాయి, ముందర మాత్రమే ఉంది. దీన్ని మనం అప్పుడు రోడ్ రోలర్ అని పిలుచుకునేటోళ్ళం. ప్రజెంట్ దీని మీద అయితే మనకు JCB అని ఉంది. చూస్తున్నారు కదా, మొత్తానికి అయితే దించేశాడు కిందకైతే. చూడండి అసలు వర్క్స్ కూడా అయితే అమరావతి వర్క్స్ కూడా ఎక్కడికక్కడ చాలా ఫాస్ట్గా అయితే వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. మనకు ఐకానిక్ టవర్స్కి సంబంధించిన వర్క్స్ కానీ, అలాగే పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ కూడా అక్కడ కూడా డీవాటరింగ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. చూస్తున్నారు కదా మొత్తం. ఇప్పుడు ఏంటంటే ఈ రోటర్లు ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఏదైతే ఈ JCBలు వర్క్ చేస్తున్నాయి 2, అదంతా ఆ మట్టినంతా ఒక లెవెల్లో పోసినప్పుడు ఇది వెళ్ళేసి మొత్తం తొక్కుతుంది మొత్తం నీట్గా. అప్పుడైతే మొత్తం నీట్గా అయితే అయిపోతుంది ఎక్కడేమున్నా కూడా. చూస్తున్నారు కదా, ఇప్పుడు మొత్తం ఎత్తున్న దాన్ని కిందకైతే తీసుకెళ్ళి ఒక లెవెల్ అయితే చేస్తుంది. మొత్తం నీట్గా చూడండి, ఒక లెవెల్ అయితే చేస్తుంది. వెహికల్స్ కూడా చాలా, ఎందుకంటే వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఎందుకంటే టార్గెట్ మనకు 24 మంత్స్ ఉంది కాబట్టి ఈ 24 మంత్స్లో కంప్లీట్ అవ్వాలి. అలాగే మధ్యలో వర్షం వచ్చినప్పుడు ఇబ్బందులు అవుతుంది కాబట్టి, సో ఇప్పుడు వర్షం ఏం లేదు కాబట్టి చాలా వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే నడుస్తుంది. ఆల్మోస్ట్ అమరావతిలో అన్ని వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మనం APNRTకి సంబంధించిన వర్క్స్ కానీ, అలాగే MLMRC క్వార్టర్కి సంబంధించిన వర్క్స్ కానీ, APCRD బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వచ్చేసింది. చూడాలి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఏందనేది. 3 years అయితే టార్గెట్ పెట్టుకున్నారు. ఈ 3 yearsలో కంప్లీట్ చేయడానికి అందరూ అయితే ప్రయత్నిస్తున్నారు. మధ్యలో వర్షాలు లేకపోతే మాత్రం ఎక్కడ డిలే అవ్వకుండా పనులు అయితే చకచక అయితే జరిగిపోతుంది. చూడండి, అసలు ఇదైతే అదే మనుషులు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో చూడండి. మిషనరీ కాబట్టి సో నిమిషాల్లో అయిపోతుంది ఏదైనా కూడా. ఇది ఏదైతే ఇందాక పోసారో ఆ రోడ్ రోల్ దిగడానికి, దాన్ని అయితే ఈ JCB అయితే ఆ మట్టిని అయితే క్లియర్ చేస్తుంది. అక్కడి నుంచి మొత్తం దూరంగా అయితే పోసేస్తుంది.
మొత్తం అయితే ఆ దెబ్బనైతే మొత్తం క్లియర్ చేసేస్తుంది జేసీబీ అయితే. ప్రజెంట్ ఇదండి మనకు వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్ సెకండ్ ఫేజ్ వర్క్స్ అయితే ప్రజెంట్ ఈ విధంగా అయితే జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ గురించి ప్రతి 1 మంత్కి ఒకసారి అయితే అప్డేట్ ఇస్తుంటాను. వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది. వర్క్స్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. ఏ వర్క్ చూసినా అమరావతిలో అయితే. మనకు మెయిన్ ఈ సీడ్ యాక్సెస్ రోడ్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్తోనే మనకు వచ్చేసి అసెంబ్లీ కానీ సచివాలయం కూడా వెళ్ళి, అలాగే కొత్తగా కడుతున్న ఇప్పుడున్న హైకోర్టుకి కానీ సో ఈ రోడ్ త్రూనే వెళ్ళాల్సి ఉంటుంది.